హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి చాప్టర్ 7 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 వీడియో ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ పిక్చర్ని చూస్తున్నాం కదా మనం, దీన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు. మనకి ఇప్పటి వరకు తెలిసిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది వచ్చింది. ఓకే, మనకి యాజ్ ఆఫ్ నౌ వి నో 118 ఎలిమెంట్స్. ఓకే, హైడ్రోజన్, హీలియం, లిథియం ఇలాగా రాసుకుంటూ పోతే 118th ఎలిమెంట్ని ఓజీ అంటాం, ఒగనెసన్ అని పిలుస్తాం దాన్ని. ఓకే, అయితే ఎలా అరేంజ్ చేశారు అంటే కనుక దే ఆర్ అరేంజ్డ్ ఇంటూ 7 rows అండ్ 18 columns. మీరు చూడండి, రో 1, రో 2, అలా కాలం 1, కాలం 2, కాలం 3 ఇలా 18 columnsగా అండ్ 7 rowsగా అరేంజ్ చేశారు. ఈ హారిజాంటల్ రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని పీరియడ్స్ అని పిలుస్తాం. వెర్టికల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్స్ అని పిలుస్తాం. అంటే ఇవి పీరియడ్స్ అండ్ దీస్ ఆర్ గ్రూప్స్. అర్థమైందా? ఇలా ఎందుకు క్లాసిఫై చేయాల్సి వస్తుంది అంటే దిస్ క్లాసిఫికేషన్ హెల్ప్స్ సైంటిస్ట్స్ అండర్స్టాండ్ హౌ డిఫరెంట్ ఎలిమెంట్స్ రిలేట్ టు ఈచ్ అదర్ and how their properties are going to be and how they react with different other elements. ఇలా క్లాసిఫై చేయడం ద్వారా ఇది తెలుసుకోవడం అనేది ఈజీ అవుతుంది అనమాట. అంటే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. ఓకే, ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక రకంగా బిహేవ్ చేస్తాయి, అలా అరేంజ్ చేశారు. ఓకే, ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి మనం అప్కమింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మనకి ఈ రోజున చూస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైమే ఇలా వచ్చేయలేదు. మెనీ సైంటిస్ట్స్ హ్యావ్ వర్క్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ టు ఆర్గనైజ్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. అంటే ఒక రోజులో వచ్చింది కాదు అండ్ ఒక సైంటిస్ట్ చేసింది కాదు. మెనీ పీపుల్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్. చాలామంది సిస్టమేటిక్గా అరేంజ్ చేయడం కోసం వర్క్ చేశారు. దట్స్ హౌ ఫైనలీ వీ అరైవ్డ్ అట్ దిస్ పర్టికులర్ టేబుల్ which is called modern periodic table. అయితే in this video we are going to discuss about the works of Dobrynov, దాన్ని law of triads అంటాం, and the work of Newlands, దాన్ని law of octaves అంటాం. ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డొబ్రైనర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. Dobryners law of triads was an early attempt to classify elements based on their chemical properties. మీరు చూస్తే కనుక 1829లో ప్రపోజ్ చేశారు దీన్ని డొబ్రైనర్. దిస్ వాజ్ ఎన్ ఎర్లీ అటెంప్ట్, చాలా ముందుగా అంటే పీరియాడిక్ టేబుల్ డెవలప్మెంట్లో ఎర్లీ స్టేజెస్లో జరిగిన వన్ ఆఫ్ ద వర్క్స్ ఇది. దిస్ వాజ్ ఎన్ ఎర్లీ అటెంప్ట్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం అనే దాని మీద వర్క్ చేశారు ఇది. ఓకే, దాన్ని లా ఆఫ్ ట్రయాడ్స్ అంటున్నాం. ట్రయాడ్ అంటే ఏంటి? ట్రయాడ్ అంటే గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ట్రయాడ్ అంటే గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. Dobrynov, when he was trying to understand different elements known by that time, and when he was trying to arrange them, when Dobrynov tried to group certain elements based on the similarity in their chemical behavior, he observed atomic mass of those elements showed a pattern. అంటే ఏంటంటే Dobrynov he wanted to group certain elements, అంటే కొన్ని ఎలిమెంట్స్ని ఒక రకంగా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు.
అరేంజ్ చేద్దాం అనుకున్న దేని బేస్ చేసుకుని అంటే సిమిలారిటీ ఇన్ దేర్ కెమికల్ బిహేవియర్. అంటే కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్నవి వాటిని అరేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు వాట్ హీ అబ్జర్వ్డ్ అటామిక్ మాస్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ షోడ్ ఏ ప్యాటర్న్. ఓకే, అటామిక్ మాస్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ షోడ్ సమ్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. The Dobereiner's law of triads says that when elements of similar chemical properties taken 3 at a time and arranged in the ascending order of their atomic weight, the atomic weight of the middle element of the triad is the average of the atomic weights of other two elements. మీరు చూస్తే 3 ఎలిమెంట్స్ ఎట్ ఏ టైం చూస్తున్నారు. ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే వాటి కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్న ఎలిమెంట్స్ని 3 ఎలిమెంట్స్ ఎట్ ఏ టైం చూసినప్పుడు అండ్ వెన్ దే వర్ ట్రైంగ్ టు అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్, అంటే అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాట్ హీ అబ్జర్వ్ వాజ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ద ట్రయాడ్. ఓకే, అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ of those 3 elements is average of atomic weights of other 2 elements. For example, ఇప్పుడు A, B, C అనేవి 3 ఎలిమెంట్స్ అనుకుందాం. ఓకే, వాటి కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్నాయి. వాటి అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. అంటే ఏతో పోల్చుకుంటే B అటామిక్ వెయిట్ ఎక్కువ, Bతో పోల్చుకుంటే C అటామిక్ వెయిట్ ఎక్కువ. ఇలా అరేంజ్ చేసినప్పుడు ఏం చూశారంటే B అనే మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని అటామిక్ వెయిట్ ఈజ్ యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ A అండ్ C ఇలా ఉన్నట్టుగా అనిపించింది ఆయనకి. అర్థమైందా? సో దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం అండ్ పొటాషియం ఈ 3 ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి. దే ఆర్ షోయింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, దెన్ అటామిక్ మాసెస్ ఆర్ అటామిక్ వెయిట్స్ ఎలా ఉన్నాయి చూస్తే కనుక లిథియం 7, సోడియం 23, పొటాషియం 39 ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు అటామిక్ మాస్ ఆఫ్ సోడియం అనేది మనకి అటామిక్ మాస్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్, రైట్? అయితే అదర్ 2 ఎలిమెంట్స్ తీసుకోండి 7 అండ్ 39. అదర్ 2 ఎలిమెంట్స్ ఏంటి? లిథియం అండ్ పొటాషియం. వీటి యావరేజ్ అటామిక్ వెయిట్ ఏంటో చూద్దాం. యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ 1 అండ్ ఎలిమెంట్ 3 దట్ ఈస్ లిథియం అండ్ పొటాషియం 7 plus 39 divided by 2 that is 46 divided by 2 that is equal to 23. అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా ఉంది. సో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఏదైతే ఉందో దాన్ని ట్రయాడ్, డొబెరైనర్స్ ట్రయాడ్ అని పిలుస్తారు. ఓకే, ఈ డొబెరైనర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ 3 ఎలిమెంట్స్ ఈ పర్టికులర్ ట్రయాడ్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఓకే, మీరు చూస్తే ఏమర్థమైంది? యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ element 1 and element 3 is equal to atomic mass of the middle element of the triad అని అర్థమైంది. This is what Dobereiner observed. Example 2 తీసుకున్నాం అనుకోండి. The second triad he figured out is like calcium, strontium and barium. Atomic masses చూద్దాం. Atomic mass of calcium is 40, strontium is 88 and barium is 137. నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటి యావరేజ్ చూద్దాం. కాల్షియం అండ్ బేరియం యావరేజ్ ఈ రెండింటి యావరేజ్ అటామిక్ మాస్ ఎంతో చూస్తే ఎలిమెంట్ 1 అండ్ ఎలిమెంట్ 3కి యావరేజ్ అటామిక్ మాస్ చూసినప్పుడు 40 + 137 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 177 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 88.5, రైట్? బట్ స్ట్రాన్షియం అటామిక్ వెయిట్ 88. సో ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చిందా? So that's what is also interesting actually. Average atomic mass of element 1 and element 3 is approximately equal to atomic mass of the middle element. And gurinchi the second example or the second triad
గివెన్ బై డొబ్రైనోవ్. ఇంకో కేసు తీసుకుందాం, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. అటామిక్ మాసెస్ చూస్తే క్లోరిన్ 35.5, బ్రోమిన్ 80 అండ్ అయోడిన్ 127. మనం ఇక్కడ చెప్తున్న అటామిక్ మాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి దీస్ ఆర్ నాట్ సో యాక్యురేట్. ఆ టైంలో అటామిక్ మాసెస్ ఏవైతే తెలుసో డొబ్రైనర్ టైంలో, అంటే ఆ టైంలో అటామిక్ మాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని హీ హ్యాస్ ప్రపోజ్ దిస్, రైట్? ఆ టైంలో ఉన్న అటామిక్ మాసెస్ చూస్తే 35.5, 80 అండ్ 127. Now we have so much sophisticated equipment to measure atomic masses. దానివల్ల ఏమవుతుందంటే యాక్యురసీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అందు గురించి 35.5 ఉండాల్సిన అవసరం లేదు, ఇది 80 ఉండాల్సిన అవసరం లేదు, 79 పాయింట్ సంథింగ్ అలా ఉండొచ్చు. ఓకే, యూ కెన్ ఫిగర్ అవుట్. మన గూగుల్ సెర్చ్లో చూస్తే ఆర్ మన టెక్స్ట్ బుక్లో పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో చూస్తే యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ దీస్ నెంబర్స్ క్లియర్లీ. ఓకే, యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 and 3 తీసుకున్నప్పుడు 35.5 ప్లస్ 127 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 162.5 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 81.25. అయితే బ్రోమిన్కి బై దెన్ దే నో దాట్ అటామిక్ మాస్ is 80, right? 81.25 and 80 are not so different. ఆ రోజుల్లో you have no understanding first of all about these elements. Whatever approximate relations you can establish, that is also important, right? దో దాన్ని బేస్ చేసుకుని చూస్తే కనుక మనం, అంటే ఈ రోజు చూస్తే ఇట్స్ నాట్ యాక్యురేట్ అనిపిస్తుంది మనకి, బట్ ఎట్ దట్ టైమ్ ఇఫ్ యూ లుక్ ఎట్, యూ డోంట్ నో ఈవెన్ ఎనీథింగ్ అబౌట్ దీస్ ఎలిమెంట్స్, బట్ these Dobryna's triads is giving some insights about certain elements. So people were trying to understand that. So atomic mass of elements, average atomic mass of elements 1 and 3 is close to atomic mass of the middle element, right? So chlorine and iodine average atomic mass తీసుకుంటే అది bromine atomic mass కి దగ్గరలో ఉంది. So these are Dobryna's triads. ఓకే, ఇంట్రెస్టింగ్లీ డొబ్రైనస్ ట్రయాడ్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం, ఇట్ ఈస్ అన్ ఎర్లీ అటెంప్ట్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్. అయితే ఆ టైంకి ఓన్లీ 16 ఎలిమెంట్స్ వర్ నోన్. బై ద టైమ్ ఆఫ్ దిస్ ప్రపోజిషన్ 1829 ఓన్లీ 16 ఎలిమెంట్స్ వర్ నోన్. బట్ డొబ్రైనర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ అనేది ఆల్ 16 ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయలేకపోయింది. ఓకే, we have seen 3 examples, అంటే 9 elements ni it was able to show that they are forming triads, but remaining elements ni it was not able to explain. But then the Dobryna's attempt gave a clue that atomic weights could be correlated with properties of elements. Elements యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ కి అటామిక్ వెయిట్స్ కి సమ్ రిలేషన్ ఉంటుంది అని ఒక క్లూ అయితే దొరికింది ఈ అటెంప్ట్ వల్ల, right? And it also showed that elements of similar chemical properties can be grouped. For example, మనం చూస్తే లిథియం, సోడియం, పొటాషియం సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటికి, రైట్? వీటిని ఒక గ్రూప్గా చేయొచ్చు అనే ఐడియా వచ్చింది. Built on this idea, later rigorous classification of elements is done and finally we got modern periodic table developed. Right? అయితే లిమిటేషన్స్ లేవా అంటే లిమిటేషన్స్ ఆర్ దేర్, రైట్? Dobryna was only able to identify a few triads, right? Many of the elements known at that time did not fit into triads. మనం ఆల్రెడీ చెప్పాం 16 ఎలిమెంట్స్ నోన్ ఆ టైంకి, బట్ ఓన్లీ 9 ఎలిమెంట్స్ వర్ ఫిట్టింగ్ ఇన్ దిస్ లా ఆఫ్ triads, right? And Dobryna's triads described a pattern. For example, lithium, sodium అండ్ పొటాషియం వాటికి ఒక ప్యాటర్న్ చూపించింది, రైట్? కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయని తెలుసు మనకి. అయితే అటామిక్ మాసెస్ మధ్య రిలేషన్ ఉంటుంది అనే ప్యాటర్న్ అయితే చూపించింది, బట్ దట్ డిడ్ నాట్ ప్రొవైడ్ ఎ డీపర్ ఎక్స్ప్లెనేషన్ వై సర్టెన్ ఎలిమెంట్స్ షేర్డ్ సిమిలర్ ప్రాపర్టీస్. ఇవి లిమిటేషన్స్ ఆఫ్ Dobryna's లా ఆఫ్ ట్రయాడ్స్. ఓకే,
ఇప్పుడు మనం న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ గురించి నేర్చుకుందాం. By mid of 19th century, many elements were discovered rapidly, and scientists were trying to find patterns or rules to organize them. మీరు చూస్తే డొబరైనస్ టైంకి 16 ఎలిమెంట్స్ తెలుసు, రైట్? 1830 అరౌండ్ టైంకి. బట్ దెన్ బై 1850, 1860 many more elements were discovered rapidly. అంటే ఎవ్రీ ఇయర్ 5-6 ఎలిమెంట్స్ ఇలాంటివి డిస్కవర్ చేస్తున్నారు, కొత్త కొత్త ఎలిమెంట్స్ని. ఓకే, బై మిడ్ ఆఫ్ 19th century many elements were discovered rapidly and scientists were trying to find patterns or arrange them in certain order. ఎందుకు చేయాల్సి వస్తుందంటే అలా చేయకపోతే గనక మెనీ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటిని స్టడీ చేయడం ఇది కష్టం. సో యూ గ్రూప్ దెమ్ సో దట్ యూ కెన్ స్టడీ ఈచ్ గ్రూప్ సపరేట్లీ. Okay, by then it is already known that certain elements show similar properties. Dobereiner's time ke we have some idea that certain elements are showing similar properties, chemical properties, right? So chemical properties in base cheskuni arrange cheyochu anedi oka idea, it is already existing. So Newland tried to establish a systematic relationship between the known elements by then using the similarity in chemical properties. Okay, he was inspired by periodicity observed in musical scales. మీరు చూస్తే గనక మ్యూజికల్ స్కేల్స్లో సా రే గా మా పా దా నీ సా, మీరు చూస్తే నోట్స్ చూడండి, 1 2 3 4 5 6 7, 8th నోటు మళ్ళీ సానే వచ్చింది, రైట్? ఇది మన క్లాసికల్ నొటేషన్. అలా కాకుండా మీరు వెస్టర్న్ మ్యూజిక్ చూస్తే కనుక డో రే మీ ఫా సో లా తి దో, ఇది కూడా చూడండి, ద 8th ఎలిమెంట్, 7 ఎలిమెంట్స్ తర్వాత 8th ఎలిమెంట్ చూస్తే కనుక మళ్ళీ డోనే వచ్చింది, రిపీట్ అయింది, రైట్? సో ఎప్పుడైతే ఈ మ్యూజికల్ ఆక్టేవ్స్కి ఇలా రిపిటేషన్ వస్తుందో, he thought that maybe something similar is happening with even elements with respect to their chemical properties. Okay, which led him to the proposition of law of octaves. ఇవి దీన్ని మ్యూజికల్ ఆక్టేవ్స్ అంటాం, రైట్? Similarly, he wants to propose law of octaves for elements. Newland's law of octaves, that is proposed in 1865, was one of the first attempts to classify elements in a systematic way. Dobereiner's is another attempt. Okay, he wanted to group them as triads, right? Ikkada he wants to classify the elements in a systematic manner. In 1865 he proposed law of octaves. Law of octaves ento chuddam. When arranged elements known at that time in increasing order of atomic mass, the Newlands observed that after every 7 elements, the properties of the elements seem to repeat. మీరు మనం మ్యూజికల్ నోట్స్లో చూసాం కదా, 7th ఎలిమెంట్ తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ అనేది మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ సేమ్, 8th నోట్ అనేది ఫస్ట్ నోట్తో సేమ్గా ఉంటుంది, రైట్? సో సిమిలర్గా ఇక్కడ కూడా హీ అబ్జర్వ్డ్ దాట్ ఆఫ్టర్ ఎవ్రీ 7 ఎలిమెంట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ సీమ్ టు రిపీట్. This is the table he has prepared based on Newland's octaves. For example, మీరు లిథియం తీసుకోండి. Let's say లిథియం నుంచి స్టార్ట్ అయితే 1 2 3 4 5 6 7 8, రైట్? లిథియం అండ్ సోడియం, ఇది 8th ఎలిమెంట్. లిథియంతో స్టార్ట్ అయినప్పుడు లిథియం అనేది ఫస్ట్ ఎలిమెంట్ అయితే సోడియం అనేది 8th ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్కి 8th ఎలిమెంట్కి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దట్ ఈస్ హౌ హీ హాస్ కమ్ అప్ విత్ దిస్ ప్రపోజిషన్. అగైన్ సోడియం నుంచి స్టార్ట్ అవుదాం. 1 2 3 4 5 6 7 8. సోడియంకి పొటాషియంకి మధ్య కూడా రిలేషన్ ఉంది, ప్రాపర్టీస్లో సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ అబ్జర్వ్డ్. అఫ్ కోర్స్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద
Dobrynin's triads also, right? Lithium, sodium and potassium. But here we are talking about octaves, right? ఇక్కడ అంటే ఎయిత్ ఎలిమెంట్ హ్యాస్ గాట్ సిమిలర్ ప్రాపర్టీస్ యాజ్ దట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ నుంచి స్టార్ట్ అయ్యారనుకోండి, ఓకే, ఎయిత్ ఎలిమెంట్ విల్ బి సంథింగ్ ఎల్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫ్లోరిన్ నుంచి స్టార్ట్ అయ్యారనుకుందాం. ఫ్లోరిన్ 1, sodium 2, 3, 4, 5, 6, 7, 8. Chlorine is the 8th one, right? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిన్ కి క్లోరిన్ కి ప్రాపర్టీస్ కూడా సిమిలర్ గానే ఉన్నాయి. దట్స్ హౌ హీ హ్యాస్ అరేంజ్డ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఆర్డర్. ఈ టేబుల్ని మనం న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అని పిలుస్తాం. So what he found was properties of every eighth element starting from a given element are similar to the first element. 8 ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఏదో ఒక ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయ్యి 8 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకున్న ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి అండ్ 8th ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ప్రాపర్టీస్ చూసినప్పుడు సిమిలర్గా ఉంటాయి అనేది ప్రపోజిషన్. ఓకే, అండ్ న్యూలాండ్ వాజ్ ద ఫస్ట్ టు అసైన్ నెంబర్స్ టు ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే హైడ్రోజన్ 1, లిథియం 2 ఇలా నెంబర్స్ ఇచ్చారు కదా. ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టైం న్యూలాండ్స్ హ్యాస్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ నెంబరింగ్ సిస్టమ్. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిత్ ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎ గివెన్ ఎలిమెంట్ ఆర్ సిమిలర్. ప్రాపర్టీస్ ఆఫ్ ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎ గివెన్ ఎలిమెంట్ ఆర్ సిమిలర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్పాడు. ఓకే, అండ్ మీరు చూస్తే కనుక ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ రో. మీరు చూస్తే ఈ రో చూసామనుకోండి, లిథియం, సోడియం, పొటాషియం, అఫ్ కోర్స్ ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సిమిలర్ కైండ్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఆయన అరేంజ్ చేశారు. మీరు చూస్తే లిథియం ఈజ్ సిమిలర్ టు సోడియం, రైట్, విచ్ ఈస్ ద ఎయిత్ ఎలిమెంట్ ఆఫ్టర్ లిథియం. లిథియం నుంచి స్టార్ట్ అయితే కనుక ఎయిత్ ఎలిమెంట్. అలాగే సోడియం నుంచి స్టార్ట్ అయితే కనుక ఎయిత్ ఎలిమెంట్ వచ్చి పొటాషియం, రైట్, ఈజ్ ఆల్సో ఎయిత్ ఎలిమెంట్ ఆఫ్టర్ సోడియం, రైట్. మీరు చూస్తే కనుక వీటికి ప్రాపర్టీస్లో రిలేషన్ ఉంది అండ్ దట్స్ హౌ దే హ్యావ్ అరేంజ్ దెమ్ ఇన్ ఏ రో. ఓకే, సిన్స్ ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్కి ప్రాపర్టీస్లో సిమిలారిటీ వస్తుంది కాబట్టి ఇది కొంచెం మ్యూజికల్ ఆక్టేవ్స్లా ఉంది కాబట్టి what he said was Newland named this as law of octaves. Law of octaves అని ఎందుకన్నాడంటే ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్కి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్తో సిమిలారిటీ మెయింటైన్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ మ్యూజికల్ నోట్స్లో చూస్తే కనుక సా ఫస్ట్ నోట్ అండ్ అగైన్ ఎయిత్ నోట్ సేమ్ నోట్, రైట్. అలాగే ప్రాపర్టీస్ ఎలిమెంట్స్లో వచ్చేసరికి ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటున్నాయి కాబట్టి ఈ థాట్ ఓకే, let me call this as law of octaves. Of course, this is not true for every element he has tabulated. It has, this Newland's law of octaves has got certain limitations. Aventi ippudu chuddam manam. This law worked for lighter elements. For example, lithium, sodium, potassium, magnesium, calcium ilanti lighter elements ki in Newland's law of octaves anedi panchesindi. Okay, where chemical properties showed a pattern of repetition after 7 elements. Every 7 elements తర్వాత 8th element ఏదైతే వస్తుందో దాని ప్రాపర్టీస్ ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్తో సిమిలారిటీ ఉన్నట్టుగా మనం చూసాం. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్ నోన్ బై దెన్. ఓకే, యాజ్ ద ఎలిమెంట్స్ బికమ్స్ మ్యాసివ్ అంటే హెవియర్ ఎలిమెంట్స్ అటామిక్ మాస్ పెరిగే కొద్ది ఏమైంది, ద ప్రాపర్టీస్ డిడ్ నాట్ ఫాలో ద సేమ్ పీరియాడిక్ ప్యాటర్న్. అంటే ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ లానే ప్రాపర్టీస్ ఉండాలి అంటే దట్ వాజ్ నాట్ వర్కింగ్ ఫర్ మ్యాసివ్ ఆర్ హెవియర్ ఎలిమెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి ఎలిమెంట్స్ సచ్ యాజ్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ దే షో సిమిలర్ ప్రాపర్టీస్. ఓకే, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ దే షో సిమిలర్ ప్రాపర్టీస్. మీరు చూస్తే కనుక ఈ రోలో ఉన్నవన్నీ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉండాలి కదా, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మీరు చూస్తే కనుక దీస్ 4 ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేవి దే ఆర్ గ్రూప్డ్ విత్ కోబాల్ట్, నికెల్, పెలాడియం, ప్లాటినం, ఇరిడియం. ఇవి మెటల్స్. ఓకే, అండ్ ఇవి
హ్యాలైడ్స్ అంటాం. ఇవి సర్టెన్ ప్రాపర్టీస్ ఉంటాయి, వీటికి సర్టెన్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు ప్రాపర్టీస్. బట్ దెన్ హీ హ్యాస్ గ్రూప్ దెమ్ యాజ్ వన్ గ్రూప్, రైట్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్. మీరు చూస్తే క్లోరిన్ తర్వాత కోబాల్ట్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉండాలి, అండ్ నికెల్. అనదర్ థింగ్ ఈజ్, మీరు చూడండి ఇక్కడ కోబాల్ట్ అండ్ నికెల్ 2 ఎలిమెంట్స్ని హీ హాజ్ పుట్ ఇన్ one box, right? So 2 elements are fitted into same slot. ఎందుకు అలా అయింది అనేది కూడా లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ మీరు చూస్తే కనుక ఇట్ హ్యాస్ 56 స్లాట్స్. బై దెన్ ఐ థింక్ 62 ఎలిమెంట్స్ వర్ నోన్. హీ వాజ్ ఏబుల్ టు ఫిట్ దెమ్ ఇంటూ దిస్ 56 slots. Okay, but then question is, it has only 56 slots and he could fit all the elements he known by that time, but he did not leave space for new elements. ఇంకా కొత్త ఎలిమెంట్స్ డిస్కవర్ చేస్తానే ఉన్నారు అప్పటికి, బట్ దెన్ he did not leave space for new elements. మనకు ఆల్రెడీ తెలుసు 118 ఎలిమెంట్స్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో చూసాం మనం. బట్ ఇక్కడ చూస్తే there is no way you can include them, right? And people felt that ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది ఇన్స్పిరేషన్, మనం ఏమని చెప్పాం, మ్యూజికల్ నోట్స్ నుంచి తీసుకున్నారు ఇన్స్పిరేషన్ అని చెప్పాం. సో మ్యూజికల్ నోట్స్ నుంచి 8 కాబట్టి ఇక్కడ ఫోర్స్ఫుల్గా 8లో ఫిట్ చేశారు. న్యూల్యాండ్స్ అనే ఆయన ఫోర్స్ఫుల్గా ఫిట్ చేయడానికి ట్రై చేశాడు అనేది వన్ ఆఫ్ ద సీరియస్ క్రిటిసిజమ్స్ ఫర్ దిస్ న్యూల్యాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. అర్థమైందా? లిమిటేషన్స్కి వచ్చేసరికి ఒక రోలో ఉన్నవన్నీ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండాలి అని చెప్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మీరు చూస్తే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, iodine have certain properties. All of them have similar properties, but they are different compared to the properties of this particular set of elements. 5 elements ఏవైతే ఉన్నాయో వాటితో చూస్తే ఈ 4 elements కి డిఫరెంట్ బిహేవియర్ ఉంది. అర్థమైందా?